అందరికీ స్వాగతం. ఈరోజు మనమందరం కలిసి ఓ అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే, పరమశివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం వెనుక ఉన్న రహస్యాలు, ఆ రోజు ఆయన్ని ఎలా పూజించాలి, దాని శక్తి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అసలు వారంలో 7 రోజులు ఉండగా శివుడికి సోమవారం మాత్రమే ఎందుకంత స్పెషల్? ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా అసలు సోమవారానికి ఆ ప్రత్యేకత ఎలా వచ్చిందో చూద్దాం. శివునికి సోమవారం ఎందుకు ప్రత్యేకం? దీని వెనక ఓ అందమైన కథ ఉంది. పురాణాల ప్రకారం సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుడిని తన భర్తగా పొందాలనుకుంది. దానికోసం ఆమె ఎంత కఠోరమైన తపస్సు చేసిందో తెలుసా? ప్రత్యేకంగా సోమవారాల్లో కఠినమైన ఉపవాస దీక్ష చేసింది. ఆమె భక్తికి, నిష్ఠకి శివుడు ముగ్ధుడయ్యాడు. ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించాడు. అందుకే ఆ రోజు చేసే పూజ, ముఖ్యంగా పెళ్లైన వారికి, శివుడి అనుగ్రహం కోరుకునే ఎవ్వరికైనా సరే చాలా చాలా శక్తివంతమైనదని మన నమ్మకం. సరే, ఆ రోజు భక్తిని ఎలా చూపించాలి? దానికోసం ముఖ్యంగా 2 మార్గాలున్నాయి. అవే ఉపవాసం, స్తోత్రం. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సోమవారం నాడు భక్తిలో ఈ రెండూ చాలా కీలకం. ఒకవైపు ఉపవాసం. ఇది కేవలం తినకుండా ఉండటం కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, సహనంగా ఉండటం నేర్పుతుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక మరోవైపు స్తోత్రం, అంటే ఓం నమఃశివాయ లాంటి మంత్రాలను పఠించడం. ఇది మనసుని అటూ ఇటూ పోకుండా దేవుడిపైనే లగ్నం చేస్తుంది. మనకి ఆ దైవానికి మధ్య బంధాన్ని ఇంకా బలపరుస్తుంది. అయితే ఈ భక్తిని ఆచరణలో ఎలా పెట్టాలి, అంటే అసలు పూజ ఎలా చెయ్యాలి, ఆ క్రమాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. సాధారణంగా సోమవారం పూజలో ఓ 6 ముఖ్యమైన స్టెప్సుంటాయి. మొదటగా సూర్యోదయం కంటే ముందే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. తర్వాత మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఈ పూజను, ఉపవాసాన్ని పూర్తి శ్రద్ధతో చేస్తానని ఒక మాట ఇచ్చుకోవడం లాంటిది. ఇక మూడోది శివలింగానికి పంచామృతాలతో, అంటే నీళ్లు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి కలిపి అభిషేకం చేయడం. నాల్గోది శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలు, ధత్తూర పూలు సమర్పించడం. ఐదో స్టెప్ ఓం నమః శివాయ లాంటి మంత్రాలను జపించడం. చివరిగా ఆరోది పండ్లు, స్వీట్స్ నైవేద్యంగా పెట్టి ధూపం వేసి హారతి ఇవ్వడం. ఇంతే, చాలా సింపుల్, కాని ఎంతో శక్తివంతమైన ప్రక్రియ. పూజలో మంత్రజపం అన్నాం కదా, అందులోనూ ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది. అదే బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం. ఈ 108 నామాల శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అష్టోత్తర శతనామ స్తోత్రం అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక దేవుడికి సంబంధించిన 108 దివ్యమైన పేర్లతో చేసే స్తోత్రమనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, శివుడిని స్తుతించే ప్రతి ఒక్క పేరుకి ఒక్కో బిల్వపత్రాన్ని సమర్పిస్తాం. మరి ఈ 108 అనే నంబర్ ఎందుకంత ప్రత్యేకం? ఎందుకంటే ఇది శివుడి 108 నామాలకు సంకేతం. ప్రతి నామం ఆయనలోని ఒక్కో అద్భుతమైన గుణాన్ని, ఒక్కో శక్తిని మనకు పరిచయం చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ శ్లోకం ఏం చెప్తోందంటే, 3 దళాలుగా ఉండే బిల్వపత్రం సత్వ, రజో, తమోగుణాలకు, శివుడి 3 కళ్లకు, ఆయన త్రిశూలానికి ప్రతీకాట. అలాంటి ఒక్క బిల్వపత్రాన్ని శివుడికి మనస్ఫూర్తిగా అర్పిస్తే 3 జన్మల పాపాలు కూడా పోతాయని నమ్మకం. అద్భుతంగదా? ఇది నాకు చాలా బాగా నచ్చిన విషయం. ఈ స్తోత్రంలో శివుణ్ణి కేవలం ఒక శక్తివంతుడైన దేవుడుగా మాత్రమే చూడట్లేదు. ఆయన దీననాథుడు అంటున్నారు. అంటే దీనులకు, పేదలకు నాథుడని అర్థం. ఆయన ఎంత కరుణామయుడో ఈ పదం చెబుతుంది. సో, ఇక్కడ మనం ముఖ్యంగా గ్రహించాల్సిన పాయింటేంటంటే, ఈ స్తోత్రం శివుణ్ణి మృత్యుంజయుడు అని పిలుస్తోంది. అంటే మృత్యువును కూడా జయించినవాడు అని. దీని ద్వారా జీవన్మరణాల మీద కూడా ఆయనకే అధికారముందని, ఆయనే సర్వోన్నతుడని ఈ స్తోత్రం స్పష్టం చేస్తోంది. సరే, ఇంత భక్తితో, ఇంత శ్రద్ధతో ఈ పూజలు, వ్రతాలు చేస్తే మనకు లభించే ఫలాలేంటి? ఎలాంటి ఆశీస్సులు దొరుకుతాయి? చూద్దాం. శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం మనం ఈ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదువుతున్నామనే దాన్ని బట్టి కూడా ఫలితాలుంటాయట. ఫర్ ఎగ్జాంపుల్, రోజుకి ఒక్కసారి చదివితే శత్రువుల నుండి రక్షణ లభిస్తుందట. అదే 2 సార్లు చదివితే మనసులో ఉన్న కోరికనన్నీ నెరవేరుతాయట.
ఇక 3 సార్లు పఠిస్తే ఆయుష్షు, ఐశ్వర్యం రెండూ పెరుగుతాయని చెబుతారు. మొత్తంగా చూస్తే సోమవారం చేసే ఈ ఉపవాసం పూజ వల్ల మనసులోని కోరికలు తీరటం, మానసిక ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ రావడం, పాపాలు తొలగిపోవడం, చేసే పనుల్లో విజయం సాధించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయని మన విశ్వాసం. అన్నిటికన్నా ముఖ్యంగా అంతిమంగా మోక్షం లభించి శివుడిలో ఐక్యం అవ్వడానికి ఇదొక మార్గం. ఈ స్లైడ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ చూపించారు. అదేంటంటే ఈ స్తోత్రాన్ని మనం కేవలం వింటనే 7 జన్మల పాపాలు పోతాయట. అలా కాకుండా స్వయంగా మనమే నోటితో పఠిస్తే కేవలం 7 కాదు, గత జన్మల పాపాలన్నీ కూడా నశించిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే పఠించడానికి అంత శక్తి ఉందన్నమాట. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని స్తోత్రంలోని ఈ చివరి శ్లోకంతో ముగిద్దాం. చూడండి, ఇక్కడ కేవలం వరాలడగట్లేదు. ఓ శంకరా, నన్ను ఎల్లప్పుడూ అన్ని చోట్ల నువ్వే కాపాడు అని పూర్తిగా ఆయన్ని శరణు కోరుతున్నాం. ఇదే కదా నిజమైన భక్తి అంటే? కేవలం ఏదో ఆశించి చేసేది కాదు. ఆ దైవంతో ఒక శాశ్వతమైన బంధాన్ని, ఆయన నీడలో రక్షణను కోరుకోవడమే అసలైన భక్తిసారం. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.